సాయిబాబా గురించి సెకండ్ పార్ట్ తెలుసుకుందాం. అయితే ఆయన చాలా మంచి చేశారు. నాకు ఒక మగబిడ్డని ఇచ్చారు సాయి. ఆయన నమ్ముకుంటే ఏదైనా జరగలేదంటూ ఉండదు, జరుగుతుంది. మేము చాలా మాటలు పడ్డాం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. పాపకి 14 వచ్చేసినాయి, ఒక పాపకి 13 వచ్చేసినాయి. ఇప్పుడు అవసరమా? ఇంట్లో వాళ్ళు అన్నారు, మొత్తం ఊరందరూ కూడా ఇప్పుడెందుకు అని అన్నారు. మేము పెంచేవాళ్ళం, మాకే లేని బాధ వాళ్ళకి ఎందుకో మాకు అర్థం కాలేదు. కాకపోతే దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు, ఇంకేం మాట్లాడకూడదు అని ఇంకా సైలెంట్ అయిపోయాం. అదే ఆడపిల్ల అయితే మా పరిస్థితి ఏంటి? మాటలు రివర్స్ వచ్చును. ఇప్పుడు బాబుని కనేశారు, బాబు పుట్టేశాడు అంటున్నారు. అది మంచి మనసున్న సాయిబాబా చేయగలడు. మనం ఏది కావాలంటే అది చేస్తాడు బాబా. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు బాబా. బాబా మీద నమ్మకం ఉంచి ముడుపు అనేది కట్టుకుని ఏదైనా కోరుకున్నారు అంటే అది 100కి 100% నెరవేరుతుంది. నాకు బాబా పుట్టాడు ఏంటంటే ఒకటే అనుకున్నా, ఒకవేళ ఆడపిల్ల అయితే నన్ను చాలా మాటలతో టార్చర్ చేస్తారు, నన్ను మా ఆయన్ని కూడా జనాలు అని అనిపించింది. కానీ బాబా ఉన్నాడు కదా, బాబాయే చూసుకుంటాడు అంతా అని ఇంకా బాబా మీద నమ్మకం పెట్టేసి మేము ఇదైపోయాము. నాకైతే కోరిక నెరవేరింది. ఒకవేళ మీరు కనుక ఎవరైనా మీకు మగపిల్లవాడు కోరుకున్నా, ఏదైనా మాకు పిల్లలు కావాలి అనుకున్నా, ఏదైనా సరే బాబాకి ముడుపు కట్టుకొని మొక్కుకోండి, నెరవేరుతుంది. మీ కళ నెరవేరాలి అంటే బాబాని నమ్ముకున్నారా, బాబా మిరాకిలే చేస్తాడు, అద్భుతం చేస్తాడు. నా ఇంట్లోకి బాబుని పంపాడు బాబా రూపంలో బాబా బిడ్డనిచ్చాడు. నాకు చాలా మేలు చేశాడు. మీరు కూడా నమ్ముకోండి, అంతా మంచి జరుగుతుంది. వారంలో మా వల్ల అవ్వదు అంటే ఏలూరులో వెళ్ళినా ఇంకా ఆవిడ కూడా వద్దు, ఇక్కడ కొంచెం సీరియస్గా కనిపిస్తుందని హైదరాబాద్ పంపేశారు. హైదరాబాద్ పంపేశాక ఆవిడ ఒక్కరోజు లేట్ అయితే ఇంకా నేను బిడ్డ కూడా చనిపోయే వాళ్ళమని చెప్పింది. ఎందుకు అంటే హై బీపీ ఎక్కువైపోయింది, ఫేస్ అది వాపు వచ్చేసినాయి, కాళ్ళు వాపులు వచ్చేసినాయి, ఇంకా అడుగు తీసి అడుగేయలేకపోతున్నాను, ఇంకా మనలో అయితే లేను, అంతలా ఇదైపోయింది. ఇక్కడ సరిగ్గా చెప్పేవాళ్ళు లేక బీపీ ఎక్కువైపోయి ఇంకా సీరియస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెంటనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయి ఆపరేషన్ చేసి బాబాయే బ్రతికించాడు నన్ను. బాబా వల్ల ఏదైనా అవుతుంది. నేను నా హస్బెండ్ చాలా మాటలు పడ్డాం. ఈ బిడ్డ గురించి మేము పోనీలే అనుకున్నారని మేము ఏం పట్టించుకోలేము. మేము దేవుడి మీద భారం వేసుకున్నామో దిగామంతే, మా ఆయన నేను కూడా. ఏంటంటే దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీరు ఏదైనా దేవుడు అనుకుంటే అసలు ఏదైనా చేస్తాడు. మనం అనుకున్నది సాధించాలి అంటే దేవుడి మీద నమ్మకం పెట్టి మనం సాధించుకునేలాగా చేసుకోవాలి. దేవుడిని నమ్మి పూజ చేసి దండం పెట్టుకుంటే ఏదైనా జరగలేదంటూ ఉంటే తప్పకుండా జరుగుతుంది. అది నా విషయంలో జరిగింది, మీకు కూడా జరగాలని నేను చెప్తున్నా. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను. కొంచెం మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. నాకు ఈ యూట్యూబ్ గురించి గట్టా పెద్దగా తెలియదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఏమైనా తప్పులుంటే క్షమించండి. సాయిబాబాని నమ్ముకోండి.